ఆల్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఇంకా మేము కొండపైన ఉన్న శివయ్య దర్శనం చేసుకొని అయితే ఇంకా ఫుడ్ తినడానికి మా వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాము, ఐ మీన్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. సో మేము వచ్చేటప్పుడు ఇదంతా ప్లేస్ అంతా ఖాళీగా ఉంది, బట్ మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ రష్గా ఉంది. అందరూ చేపలు వేసుకొని పడుకున్నారు, ఇంకా కొంతమంది ఫుడ్ తింటున్నారు, చూసారు కదా. సో ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి మెయిన్గా ఇందుకే వస్తారనమాట. అమావాస్య రోజు నిద్ర చేసి వెళ్తే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే ఇక్కడే వదిలేసి వెళ్తారు అనమాట. సో అందుకే తీసేస్తారనమాట ఇక్కడ. సో మాకు కూడా ఒంట్లో బాలకే వచ్చాం కదా, మమ్మీకి హెల్త్ బాగుండట్లేదని. అండ్ ఇంకా మేము కింద డౌన్లో పార్వతీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దాని బయట ఇలా చేప వేసుకొని ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము. మమ్మీ మామిడికాయ పప్పు, మా టమాటో చట్నీ, వైట్ రైస్, చపాతీ వేసింది, ఇంకా మంచిగా తిన్నాము. ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడేమో ఆ రోజు ఆర్సీపీ అండ్ సిఎస్కేకి మ్యాచ్ ఉంటే చూస్తున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చెప్పాం కదా మేము పార్వతీ అమ్మవారి గుడి ముందు నిద్రపోయాము అనేసి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మేము స్నానాలు చేసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అండ్ మా డాడీ మా తమ్ముడేమో మా డాడీ గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ కొండపైకి శివయ్య దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి వెళ్ళారు. సో మేము వాళ్ళ కోసం ఇక్కడ దర్శనం చేసుకొని వెయిట్ చేస్తున్నాము. ఈ గుళ్ళో ఒక చిన్న బాబుని చూసాము, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. లక్కీ కాసేపు ఆడుకున్నాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడ ఏడుస్తున్నాను అనమాట. కొంచెం క్యూట్గా అనిపించింది, చూసారా, మస్తు అల్లరి చేస్తుంది, ఒక్కటే అమ్మాయి కాబట్టి. అండ్ ఇంకా చూసారు కదా టెంపుల్, కొంచెం జాతర అయితే చేసాము. ఇది టెంపుల్ ఓవరాల్ లుక్ అనమాట. ఇక్కడ మధ్యలో వినాయకుడు కూడా ఉన్నాడు. ఇది నడకదారి అనమాట, మేము నడకదారి నుంచి వెళ్ళలేదు, వ్యాన్లో వెళ్ళాం పైకి. సో అందుకే నాకు కనిపించలేదు, సో వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఇంకా కొంచెం జాతర అయితే చేసామన్నమాట. బొంగులు పుట్నాలు ప్రసాదము. అండ్ నేను కీ చైన్స్ తీసుకున్నాను, మా రూమ్కి కీ చైన్ లేదనమాట. అండ్ లక్కీ కొన్ని గాజులు అండ్ తమ్ముడు బొమ్మ తీసుకున్నాము. లక్కీ తమ్ముడు బొమ్మతో చాలా మంచిగా ఆడుకుంటుంది అనమాట. నేను ఏదైనా లక్కీ కోసము బొమ్మలు కొంటానంటే ఇదే అనమాట, ఎందుకంటే దాంతో చాలాసేపు ఆడుకుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో టాయ్స్. ఇంకా ఎక్కడికైనా గుడికి వస్తే కుంకుమ పసుపు కంపల్సరీ కదా, అందుకే కుంకుమ పసుపు కూడా తీసుకున్నాము. అండ్ ఇది రాగిది రింగ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను, కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది అనమాట, అందుకే తీసుకున్నాను. సో చూసారు కదా వాళ్ళ తమ్ముని పట్టుకుంది. నీ పాపన తమ్ముడా? ఏం పేరు మీ తమ్ముడు పేరు మరి? సో ఈ తమ్ముడు బొమ్మ కొండను నాకు వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలాసేపు ఎంగేజ్ అవుతుంది. ఎన్ని టాయ్స్ ఉన్నా ఈ బొమ్మతో చాలాసేపు ఆడుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇంకా హైవే ఎక్కక ముందు అయితే ఫస్ట్ టిఫిన్ తినేసాము. ఇంకా హైవే ఎక్కితే ఏమి ఉండవు కదా, ఫస్ట్ లక్కీకి ఇడ్లీ తినిపించేసాను, చాలా ఆకలేసినట్టుంది పాపం, ఫాస్ట్గా తిన్నది. అండ్ నేను ఎక్కడ బయట ఫుడ్ తిన్నా ఫస్ట్ దోశనే ప్రిఫర్ చేస్తాను, టేస్ట్ ఓకే అనిపిస్తుంది అనమాట మన ఇంట్లో ఫుడ్ లాగా. అండ్ ఇంకా మా డాడీ అయితే పల్లీలు తీసుకున్నాడు, పచ్చి పల్లీలు. ఇంకో మంచి వీడియో కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.